ఆంధ్రప్రదేశ్‌లో మొన్నటి వరకు షర్మిల గారికి, జగన్మోహన్ రెడ్డికి మధ్య జరిగిన ఆస్తుల వివాదం, ఆమె బయటికెళ్ళిపోవడం, తెలంగాణ ఎళ్లి పార్టీ పెట్టుకోవడం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రావడం, పీసీసీ చీఫ్‌గా కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఇవన్నీ చూసిన తర్వాత రాజకీయ నాయకుల్లో పెద్ద పెద్దోళ్ళ ఇళ్లల్లో అన్నా చెల్లెల మధ్య లేదంటే ఆస్తుల కోసం, రాజకీయ వారసత్వం కోసం పోటీ పడే ఇలాంటివి చూసినప్పుడు జనాలకి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటదనమాట. ఇప్పుడు పక్క రాష్ట్రంలో అదే జరుగుతోంది. కవితకి అలాగే కేటీఆర్‌కి మధ్య లేదంటే కేసీఆర్, ఎందుకంటే ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేరు తండ్రి, అక్కడ కేసీఆర్ ఉన్నారు. ఉండగానే మొదలైపోయింది వివాదం. ఓకే, దీనికి మళ్ళీ సపోర్టు. తాజాగా అందరికీ తెలిసి ఏం జరిగిందో, ఆమె లేఖ రాశారు, ఆ లేఖ బయటకు వచ్చింది, ఆ లేఖలో రకరకాల అంశాలు ప్రస్తావించారు. దాంతో అర్థమైపోయింది ఆమె అధికార వారసత్వం కోరుకుంటుంది అనేది. సో అన్నా చెల్లెల మధ్య ఏంటి వివాదం, ఏది ఏమైనా ఇప్పుడు తాజాగా మళ్ళీ ఆమెకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ ప్రధానంగా కొన్ని పత్రికలు, కొన్ని మీడియాలు కూడా సపోర్ట్ చేస్తాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆయన కుమార్తె కవిత రాసిన లేఖ వ్యవహారం, కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయి అన్న ఆమె వ్యాఖ్యలు ఆ పార్టీలో రోజు రోజుకి మరింత చర్చనీయాంశంగా మారుతుంది. కవితకు మద్దతుగా వాట్సాప్, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలువెత్తున్నాయి. కొన్ని పోస్టులు ఆమెకు వ్యతిరేకంగా కూడా వస్తున్నాయి. అయితే కవితకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒకరు పెట్టిన పోస్ట్ బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిందట. మరి ఎవరో వాళ్ళు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఆ పోస్ట్ ఉంది. పార్టీ అంతర్గత విషయాలు అంతర్గతంగానే మాట్లాడాలని కేటీఆర్ పార్టీకి వ్యతిరేకంగా బహిర్గతంగా మాట్లాడింది ఎవరో చెప్పాలని అందులో పేర్కొన్నారు. కవిత రాసిన లేఖను ఎవరు బహిర్గతం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్దవారిపై జరుగుతున్న కుట్రలపైనే స్పందించకపోతే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటని నిలదీశారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా మీకు ఎలాంటి బాధ్యతలు లేవా అని ఆ పోస్టులు ప్రశ్నించారు. పార్టీలో కుట్రలు చేసేవారిని, అంతర్గత విషయాలను బహిర్గతం చేసేవారిని వదిలి లేఖ రాసిన వారిని, కుట్రలు ఎదుర్కొంటున్న వారిని అనడంలో కేటీఆర్ ఉద్దేశం ఏంటో చెప్పాలి అన్నారు. పార్టీ ఏమైనా మీ జాగీరా, గుత్తపట్టారా, అక్కకు హక్కులు లేవా అని నిలదీశారు. అంటే అక్క అంటే కవిత అనమాట. ఈ పోస్టును ఉద్యమకారులు కవితకు అత్యంత సన్నిహితులైన వారందరికీ పంపించారు. అయితే తాను రాసిన లేఖపై కవిత స్పష్టత ఇచ్చి 2 రోజులైనా ఈ అంశంపై కేసీఆర్ ఎంతవరకు స్పందించలేదు. అంటే ఎవరెవరిని రెచ్చగొడుతున్నారు, ఎవరు ఈ పోస్టులు పెడుతున్నారు, మొత్తానికైతే మాత్రం ఏదో అంటారు చూడండి, పచ్చని కుటుంబంలో చిచ్చు అయితే రేగిపోయింది. ఇప్పుడు ఇంకేం జరుగుద్దో చూడాలి.